రెండిట్లో లాగిన్ ఐడి ఒకటే కదా? ఒకటే ఒకటే. ఇది ఆల్రెడీ ఉంది కానీ ఆ మొబైల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. వెయిటింగ్ ఫర్ వీడియో అని వస్తుంది సేమ్. అది కూడా అంతేనా? వచ్చింది మేడం, వచ్చింది వచ్చింది మేడం, వచ్చింది. సార్ మీకేం కనిపిస్తుంది ఇప్పుడు? మేడం లైవ్ కనిపిస్తుంది ఫోను, మీరు మాట్లాడండి. మీ వీడియో ఆన్ అయింది మేడం. సార్ నేను కనిపిస్తున్నానా? హలో, మీరు కనిపించాలి సార్. సెల్ఫీ మోడ్ పెట్టండి పైన, కెమెరా సెల్ఫీ మోడ్. అంటే మొబైల్ వర్క్ చేస్తుంది, ల్యాప్టాప్ పని చేయట్లేదు. ఓకే సార్, ఓకే. మొబైల్లో సెల్ఫీ మోడ్ పెట్టుకోండి. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఫోన్. ఓకే సార్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడండి. రైట్, ఇట్లా తిప్పండి అడ్డంగానే, నిలువుగా నిలువుగా. Hope this is okay, sir. Hello. 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 Very good evening, everybody. I hope I am clear. Rajshekar sir, may I proceed? Rajshekar sir, shall we start? I hope I am very clear, my dear friends. Thank you so much for waiting. Today's topic is positive punishments. పాజిటివ్ పనిష్మెంట్స్ అనే అంశం మీద మాట్లాడడం కోసం ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిన విజయభవ సమూహానికి, మానసిక వికాస్ సమూహానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ లైవ్ షో చూస్తున్న అందరికీ కూడా నా గుడ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన కార్యక్రమానికి ముందుగా
మన కార్యక్రమం టాక్ స్టార్ట్ చేసే ముందు అసలు పనిష్మెంట్స్ అనేవి ఏ విధంగా మొదలవుతాయి, పనిష్మెంట్స్ అనేవి ఏ ఏజ్లో స్టార్ట్ అవుతాయి, ఎందుకని పనిష్మెంట్స్ అనే అవసరం ఉంది, నిజంగా పనిష్మెంట్స్ అనేవి అవసరమా లేదా, పనిష్మెంట్స్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా వాటి కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనం గమనిద్దాం. మన నిత్య జీవన వ్యవహారాలలో ప్రతిరోజు ప్రతి చోట కూడా మనము పనిష్మెంట్స్ అనే మాట వింటూనే ఉంటాం. అది రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ టు ద గవర్నమెంట్, రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ కోర్ట్ టు ద కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కూడా పనిష్మెంట్ అనేది మనం సాధారణంగా వినే అంశము. అసలు పనిష్మెంట్ అనేది మన జీవితంలో అవసరమా అంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అవసరమే అని చాలాసార్లు మనందరికీ అనిపిస్తుంది. ఎందుకనంటే పనిష్మెంట్ అనే ఒక ప్రక్రియ మనని కొంతవరకు అలర్ట్ చేస్తుంది. సో మనలో ఉన్న ఒకలాంటి అశ్రద్ధని కానీ లేదా అజాగ్రత్తని కానీ నిర్లక్ష్యాన్ని కానీ కంట్రోల్ చేయడానికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక మంచి సాధనం అని మనం చెప్పచ్చు. మరి ప్రధానంగా పనిష్మెంట్స్ కనుక తీసుకుంటే ఏ సందర్భాల్లో మనం పనిష్మెంట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాము? సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. బాల్యం నుంచి పనిష్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. చిన్న పిల్లల నుంచి అడల్ట్స్, రైట్ ఏజ్లో ఉన్న అడల్ట్స్ వరకు కూడా మనం పనిష్మెంట్స్ అనేవి విభిన్న సందర్భాల్లో పనిష్మెంట్స్ని మనం చూస్తూనే ఉంటాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద చైల్డ్హుడ్ పనిష్మెంట్స్. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది చైల్డ్హుడ్ పనిష్మెంట్స్ని ఎక్కువగా మనం చూద్దాం. అంటే రైట్ ఫ్రమ్ ద స్మాల్ చైల్డ్, దట్ ఈస్ అబౌట్ ద చైల్డ్ అబౌట్ 3 years నుంచి 4 years నుంచి మనం గమనిస్తే దాదాపుగా 20 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి మధ్య, అంటే 20 సంవత్సరాలు 16 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు మనం పిల్లలు ఉన్నాము, కానీ బట్ పేరెంట్స్ వైపు నుంచి చూస్తే కనుక వీ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ చిల్డ్రన్ ఓన్లీ. సో ఈరోజు మనం ఈ విషయం గురించి మనం బాగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మీరు గమనిస్తే చిన్న పసిపాప వద్దన్న పని మనం చేస్తున్నప్పుడు, అంటే సపోజ్ ఒక చిన్న క్యాండిల్ వెలుగుతున్నప్పుడు పసిపాప పాక్కుంటూ క్యాండిల్ దగ్గరికి వెళ్తే, సో ఆ పాపాయికి తెలియదు అది తగిలితే, క్యాండిల్ తగిలితే కాలుతుందని. వెంటనే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దెబ్బ వేస్తుంది, ఏయ్ వద్దు అని దబాయిస్తుంది లేదా గద్దిస్తుంది. సో వెంటనే ఆ పాపాయి అమ్మ వైపు చూస్తుంది, తర్వాత ఆగిపోతుంది అనమాట. అంటే ఆ వయసులో దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసులో మనం పనిష్మెంట్స్ అనేవి మనకు తెలియకుండానే, పనిష్మెంట్స్ అనేవి మన లైఫ్లో ఒక భాగంగా అవుతున్నాయి అనమాట. సో మనకు తెలియకుండానే మనం పనిష్మెంట్స్ ఇస్తూనే ఉంటాం పిల్లలకి. ఇంకా చెప్పాలంటే ఇంకా చిన్న పాపాయికి కూడా, పసిపిల్లలు కూడా, అంటే సంవత్సరం నిండిన పిల్లల్ని కూడా మన చిన్నగా పనిష్మెంట్స్ మొదలు పెడుతుంటారు చాలామంది, చాలా ఇళ్లలో. సో ఎట్లాగంటే చెయ్యి ఇట్లా ఎత్తి చూపిస్తుంటారు, కొడతా దెబ్బ కొడతా అని. సో ఒక చిన్న హింట్ మనం పిల్లలకి కూడా మొదలు పెడతామన్నమాట, నువ్వు చెప్పినట్టు వినకపోతే కనుక నేను నిన్ను దండిస్తా. అంటే అక్కడ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అవకాశం అనేది ఉండదు. వాళ్ళకి మంచి చెడు మధ్య తారతమ్యం తెలుసుకోవడం, వాళ్ళకి ఏది మంచి అని తెలుసుకునే అంత ఆలోచన శక్తి ఆ వయసులో ఉండదు. కాబట్టి సో పిల్లలు, పెద్దవాళ్ళు ఏంటంటే మళ్ళీ చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పే అవకాశం కూడా పెద్దలకు ఉండదు. కాబట్టి దండన అనేది మొదలు పెడతారు. సాధారణంగా మనం గమనిస్తే దండన మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దండించచ్చు అంటారు, కొంతమంది అసలు దండించకూడదు అంటారు. సో ఈరోజు అసలు దండన ఎందుకు ఉండాలి, దండన ఉంటే దానివల్ల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. అసలు దండన అనేది సరైన సందర్భంలో సరైన విధంగా ఈ కాన్సెప్ట్ని మనం కనుక ఉపయోగించుకుంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది. దుష్ఫలితాలను ఇచ్చే దండలను మనం తగ్గించుకోవాలి, సత్ఫలితాలను ఇచ్చే దండన మనం కొంతవరకు చేయవచ్చు అనేది ఈరోజు నా ఒపీనియన్ అనమాట. అంటే దండన ఏ రకంగా ఉండాలి, పనిష్మెంట్ అనేది ఏ రకంగా ఉండాలి అంటే నేను చెప్పే స్లోగన్ వచ్చి పాజిటివ్ పనిష్మెంట్స్. అసలు పాజిటివ్ పనిష్మెంట్స్ అనేవి మనం ఏ రకంగా కేటగరైజ్ చేసుకోవచ్చు, అసలు ఆ పనిష్మెంట్స్ యొక్క అంతరార్థం ఏమిటి? పనిష్మెంట్స్ యొక్క అంతరార్థం ప్రవర్తనలో వచ్చే మార్పు. ప్రవర్తనలో మనం కోరుకునే మార్పు కోసం పనిష్మెంట్స్ని మనం ఎదురు చూస్తూ పనిష్మెంట్స్ని ఇస్తూ ఉంటాం అనమాట. అసలు ప్రవర్తనలో ఎందుకు మార్పు రావాలి అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారు చేస్తున్న పని 2 రకాలుగా మార్పుని మనం కోరుకుంటాం.
ఒకటి చేస్తున్న పని అదే విధంగా కొనసాగించడానికి, అలాగే చేస్తున్న పని వద్దు అని ఆపడానికి. అంటే ఇక్కడ ప్రవర్తన గురించి మనం పట్టించుకునే రెండు విషయాలు అనమాట. ఒక వ్యక్తి కానీ, ఒక పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ, స్టూడెంట్ కానీ వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ మంచి పని కొనసాగించడానికి మనం ఇచ్చే ఒక ప్రేరకం, దాన్ని మనము రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. అట్లాగే ఒక స్టూడెంట్ కానీ, ఒక వ్యక్తి కానీ చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పుడు, తప్పు అనేది అక్కడ మనం తప్పులు కూడా కొంతవరకు ఆలోచన చేస్తే దుష్ఫలితాలను ఇస్తుంది, చెడు ఫలితాలను. అంటే వాళ్ళకి చెడు చేయడం కానీ, ఇతరులకు చెడు చేయడం కానీ చేసే పని ఏదైతే ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సాధారణంగా పెద్దలము ఆ పనిని మనం కరెక్ట్ చేయడం కోసం వెంటనే ఒకలాంటి మన నుంచి ఒక స్పందన ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకోండి. సో చదువుతున్న పిల్లవాడికి, క్లాస్లో ఉండి చదువుతున్న పిల్లవాడికి తను ఎట్లా చదువుతున్నాడు, తన గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ తెలియకపోతే ఏ విధంగా తన ప్రోగ్రెస్ అవ్వలేడు అనమాట. అంటే మన నుంచి ఎయిదర్ ప్రైజ్ అయినా రావాలి, లేదా పనిష్మెంట్ అయినా రావాలి. అంటే ప్రైజ్ అనేది మనం ఎట్లా ఇస్తాము, వి ప్రైజ్ హిమ్ బై గివింగ్ ద గ్రేడ్స్. అంటే గ్రేడింగ్ చేయడం ద్వారా తన ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందో మనం గమనించి తనకి ఒక అవగాహన కలిగిస్తాం. ఒకవేళ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే కనుక ఇంకా బాగా చదవడం కోసం ఒక గ్రేడ్ ద్వారా అతను ఎక్కడున్నాడో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ కనుక వెనకబడి ఉంటే ముందుకు వెళ్ళడానికి కావాల్సిన స్ఫూర్తి ఇవ్వడం కోసం అప్పుడప్పుడు కొంచెము అవసరమైతే చిన్న చితక మనము కొద్దిపాటి పనిష్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ రకంగా చూస్తే కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. ఒక్కొక్కసారి ఎంప్లాయీ ఎప్పుడైనా క్రమశిక్షణ దాటితే కనుక, సపోజ్ ఒక ఎంప్లాయీ తీసుకోండి, తన బాస్కి చెప్పకుండా లీవ్స్ పదే పెడుతూ ఉంటే, అంటే ఆ లీవ్ వల్ల చాలా వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక స్థాయిలో ఉన్నదాన్ని పనిష్మెంట్ అనే పదం మనం వాడడం, కానీ దాన్ని మనం యాక్షన్ అని అంటాం, రైట్? సో ఈరోజు మనము ఎక్కువగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు, అంటే వయసు పరంగా కానీ అనుభవం పరంగా, వయసు పరంగా, అనుభవం పరంగా, మెచ్యూరిటీ లెవెల్స్ పరంగా ఎవరైతే కొంచెం పై స్థాయిలో ఉంటారో, తర్వాత వాళ్ళకంటే చిన్న స్థాయి అంటే ఐ మీన్ హియర్ ద ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఈ 2 అంశాల్లో కనుక ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో, అంటే ఒక టీచర్ పిల్లలకి ఇచ్చేది, అలాగే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేవి, ఇవన్నీ కూడా మనం పనిష్మెంట్స్ అంటాం. అలాగే ఒక గవర్నమెంట్, ఒక అథారిటీ వారి కింద పనిచేసే వారి కోసం చేసే పనిష్మెంట్కి మరింకొక పేరు మనం ఏం పెడతామంటే, దాన్ని ఒకలాంటి యాక్షన్ తీసుకున్నామని చెప్తాం. కానీ డైరెక్ట్గా పనిష్మెంట్ అనే వర్డ్ డైరెక్ట్గా వాడకపోయి ఉండొచ్చు. కానీ అంతరార్థం ఏంటంటే ప్రవర్తన మార్పు, టార్గెట్ వచ్చి ప్రవర్తన మార్పు అనమాట. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఒక తండ్రి పిల్లల్ని పనిష్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఒక టీచర్ వాళ్ళ పిల్లల్ని పనిష్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అని మనం ఆలోచన చేస్తే వివిధ దశల్ని మనం గమనిద్దాం. ఆ దశల్లో మొట్టమొదటిగా ప్రాథమిక స్థాయి విభజన, అంటే ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ చిల్డ్రన్, అంటే బిలో 10 years of age చిల్డ్రన్. ఈ వయసులో పిల్లల మనసులు చాలా సున్నితంగా, చాలా పిల్లల శరీరం కూడా చాలా సుకుమారంగా ఉంటుంది. అంటే వాళ్ళలోని మానసిక పరివర్తన సరిగా ఉండదు, అలాగే శారీరక నిర్మాణం కూడా పూర్తిగా జరగదు. అంటే అవయవాల నిర్మాణం జరుగుతుంది, కానీ శరీరంలో అన్ని భాగాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. అంటే మనలో ఉన్నంత దృఢత్వం పసిపిల్లల్లో ఉండదు. కాబట్టి అటువంటి పిల్లల్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో మనం చేసే పనిష్మెంట్ కానీ, మనం చేసే రెస్పాన్సెస్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. అంటే వాళ్ళు ఒక లిమిటేషన్స్ని మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ more into detail,
ప్రధానంగా మనం 3 రకాలుగా పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో ఒకటి ఏంటంటే శారీరకమైన పనిష్మెంట్, ఫిజికల్ రిలేటెడ్ పనిష్మెంట్స్ అనమాట. ఆ పనిష్మెంట్స్నే మనము ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చే విధంగానే ఇస్తాము. అలాగే కార్పొరల్ పనిష్మెంట్ అనే రెండవ టర్మ్ ఉంది. అంటే శరీరాన్ని గాయపరచడం, అంటే దెబ్బలు కొట్టడం కానీ బాధించడం ద్వారా, అంటే శారీరకంగా పిల్లవాడిని కొట్టడము, గిచ్చడము, తర్వాత చెవులు పట్టుకుని లాగడము, ఇట్లాంటివన్నీ టర్మ్స్ మనము వినలేనన్ని టర్మ్స్ రకరకాలుగా చాలామంది ఆ కోపంలో ఏం చేస్తారో ఒకలాంటి ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల కలిగే ఇబ్బందికరమైన చర్యలన్నీ కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ అనే కేటగిరీకి వస్తాయి. సో ఇదే సందర్భం అంటే ఇవన్నీ కూడా ఫిజికల్గా ఇంపాక్ట్ అయ్యే చర్యలు అనమాట. అట్లాగే ఫిజికల్గా మనం చేసే ఇంకొక రకమైన పనిష్మెంట్ ఏంటంటే we make the child to do some activity like we make the child to do sit-ups, కూర్చుని గుంజులు తేపించమంటాం. సో అది ఫిజికల్గా పిల్లవాడు కష్టపడతాడు కానీ అతనికి మంచి జరుగుతుంది. అట్లాగే we make the child to make rounds in the ground, పరిగెత్తమంటాం. అట్లాగే గోడ కుర్చీ వేయిస్తాం. అట్లాగే బయట నిలబెట్టేస్తాం, గుమ్మలో నిలబెడతాం లేదా ఇంట్లో నిలబెడతాం. అట్లాగే చెవులు పట్టుకొని అలాగే నిలబడి ఉండమని చెప్తాం, మోకాళ్ళ మీద నిలబెడతాం. ఇవన్నీ కూడా హాని ఏమీ చేయవు, ఒక స్థాయి వరకు ఇవేమీ హాని చేయకపోవచ్చు. సో ఇలా రకరకాలుగా దండలను మనం అమలు చేస్తుంటాం. సెకండ్ ఏంటంటే వర్బల్ పనిష్మెంట్స్. ఒకటి ఫిజికల్ పనిష్మెంట్స్, రెండవది వర్బల్ పనిష్మెంట్స్. మనం ఏం చేస్తాము, కోపంలో కానీ ఆవేశంలో కానీ మాటల్ని చాలా పదునుగా ఉపయోగిస్తూ ఉంటాం. సో పసిపిల్లలు ఎప్పుడు కూడా పదునైన మాటల్ని అంటే హర్టింగ్ వాయిసెస్ని తట్టుకోలేరనమాట. సున్నితమైన వాళ్ళ మనసులో మనం మాట్లాడే మాటలు గాయపరిచే విధంగా మనం పనిష్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఉన్నాయేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఒక్కొక్కసారి మనం పిల్లల్ని అంటే పెద్దలు కానీ అంటే హియర్ టీచర్స్ ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లాస్లో పిల్లల్ని పనిష్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక పదే పదే చెప్పినా విననప్పుడు, అంటే మీరు కౌన్సిల్ చేసినప్పటికీ కూడా మంచి చెడు చెప్పినా సరే వినట్లేదు అనుకుని మీరు ఖచ్చితంగా పనిష్ చేయాలి అని అనిపించినప్పుడు దయచేసి ఎవరు కూడా వర్బల్లీ కూడా హర్ట్ చేయకూడదు. అంటే మాటల ద్వారా మనం హింస పెట్టకూడదు. నేను కరెక్ట్గా ఒక టర్మ్ ఇక్కడ యూజ్ చేశాను, వీ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ వైలెన్స్ ఫ్రమ్ ఆర్ ఎండ్, కానీ ఖచ్చితంగా ఒక పిల్లవాడి వైపు నుంచి చూస్తే అది వైలెన్స్ కిందే వస్తుందన్నమాట. శరీరాన్ని హింసించడం ఎంత నేరమో అలాగే మనసుని హింసించడం కూడా అంతే నేరం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా పిల్లవాడిని ఎప్పుడు కూడా మనసు గాయపరచకుండా ఆ చైల్డ్కి విషయం అర్థమయ్యే విధంగా చెప్పడం కానీ, మన కోపాన్ని ప్రదర్శించడం కానీ, మౌనం ద్వారా పనిష్మెంట్ చేయడం కానీ ఇట్లాంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పాజిటివ్ పనిష్మెంట్ లిస్ట్లోకి వస్తాయి అన్నమాట. అవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. అట్లాగే మనము పిల్లవాడిని పనిష్ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లవాడి గిల్ట్ అయ్యే విధంగా మాట్లాడతాం. అంటే అపరాధ భావన మితిమీరితే కనుక మరి అది కూడా అతనికి మంచిది కాదు. బికాజ్ ఆఫ్ దట్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా దెబ్బతింటుంది. అట్లాగే సాఫ్ట్ అండ్ హార్ష్ టోన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం హార్ష్గా మాట్లాడిన పదాలు కనుక సున్నితమైన పదాలు కూడా కొంచెం కోపంగా చెప్పడం వేరు, హార్ష్గా మాట్లాడడం వేరు. అట్లాగే కోపాన్ని ప్రదర్శించడం వేరు, పిల్లవాడి మీద అయిష్టాన్ని ప్రదర్శించడం వేరు. పిల్లలు చేసే పనులు తప్పు పనులైతే పనిని తప్పు పట్టాలి కానీ పిల్లల్ని తప్పు పట్టకూడదు. అందుకని అంటారనమాట, నువ్వు విధానాల్ని తిరస్కరించాలి కానీ వ్యక్తుల్ని కాదు అని. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోయి వాళ్ళు ఏదైనా పొరపాటు చేయొచ్చు, అశ్రద్ధ వల్ల కానీ చిలిపి చేష్టల వల్ల కానీ తప్పు చేయొచ్చు. ఇలాంటప్పుడే మనము సంయమనం పాటిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ చాలా బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడైతే మనము వాళ్ళ ఫ్యామిలీని కానీ లేకపోతే పేరెంట్స్ని కానీ ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినా, పిల్లల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా మాట్లాడినా పిల్లలకి ఖచ్చితంగా చాలా బాధ కలుగుతుంది. సెన్సిటివ్ పిల్లలైతే కనుక మనసులో ఆ బాధ అంతా పెట్టుకుంటారు కానీ పై వాళ్ళు ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయరు. సో దట్ మే ఆల్సో లీడ్ టు డిప్రెషన్ అనమాట. పసిపిల్లల వయసులోనే ఎక్కువ ఆలోచన చేస్తూ టీచర్కి కానీ అలా పనిష్ చేసే వ్యక్తులకు కానీ వాళ్ళు చాలా దూరంగా ఉండి భయపడిపోతారు.
కాబట్టి పనిష్మెంట్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇట్లాగే ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వచ్చు అని అంటే స్కూల్ ఏజ్ పిల్లల వరకు అప్ టు 15 years వరకు ఐ కెన్ స్టేట్ యూ యాజ్ 3 మెయిన్ కేటగిరీస్. మనం పనిష్మెంట్స్ ఇవ్వడానికి ఒక 3 రకాల ప్రధానమైన కేటగిరీస్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగాను అంటే మనం ఇచ్చే పనిష్మెంటు ఆ పిల్లల్లో ఆలోచనను పెంచే విధంగా పనిష్ చేయొచ్చు. అంటే ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నప్పుడు అతని ఆలోచన పెంచే విధంగా తన బుక్స్ తీసుకొని దిస్ ఇస్ టు ద టీచర్ ఐఎమ్ టెల్లింగ్ యూ హియర్. ఒక టీచర్ కనుక పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి స్టడీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, వాళ్ళ ఏజ్కి సంబంధించిన వర్క్ కానీ అండ్ ఎక్స్ప్లోరేటివ్ వర్క్ కానీ అంటే మోర్ ఇంటూ ఇన్ఫర్మేటివ్ అనమాట. సో బై హార్ట్ చేసే విధంగాను ఇప్పుడు మనం ఆలోచిస్తే కరెన్సీస్ని బై హార్ట్ చేయండి, అట్లాగే వివిధ దేశాల క్యాపిటల్స్ని ఏమైనా చేయండి, అలాగే ఈ కాంటినెంట్లో సపోజ్ ఆసియా కాంటినెంట్లో ఎన్ని రివర్స్ ఉన్నాయో నువ్వు ఎక్స్ప్లోర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పు. సచ్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్. సో 6th and above చైల్డ్ ఈజీగా తను ఎక్స్ప్లోర్ చేసి తన ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు చెప్పగలుగుతాడు అనమాట. సో ఇట్లాంటి ఆలోచనని పెంచే విధంగా కానీ మెమరీని పెంచే విధంగా కానీ మనము పనిష్మెంట్స్ ఇస్తే చాలా బాగుంటుంది, వాడికి మంచి జరుగుతుంది. అలాగే ఈ పని వాడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే బాగా చదవాలంటే వాడు కష్టపడాలి. కొన్ని పద్యాలు ఇచ్చారు, లేకపోతే కొంత పీరియాడిక్ టేబుల్ ఇచ్చి మొత్తం చదివి అప్పచెప్పమని చెప్పారు, అది చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం. సో ఆ కష్టాన్ని తను తలుచుకుని ఏం చేస్తాడంటే కొంచెం కంట్రోల్లో ఉంటాడు. అలాగే ఇలాంటి అమ్మో ఈ టీచర్ జోలికి వెళ్తే ఈ టీచర్ చెప్పినట్టు వినకపోతే కనుక నాకు స్టడీ వర్క్ ఎక్కువ ఇస్తారు అండ్ షీ విల్ నాట్ లీవ్ మీ. బ్రేక్ టైంలో కూడా పిలిచి నా పనిష్మెంట్ ఏది అని అడుగుతారు, లేదా నాకు ఒక 10 సార్లు రాసే వర్క్ ఇస్తారు. సో ఇదే పద్యాన్ని 10 సార్లు రాసి నాకు చెప్పానంటే అక్కడ కూడా పిల్లలు చాలా భయపడతారు, ఇష్టపడారు అనమాట. అంటే అలాంటి పనులండి ఇట్స్ అబౌట్ లెబోరియస్ కదా, ఇంకా కష్టపడాలి, అవి వాళ్ళ ఫ్రీడమ్ని కిల్ చేస్తాయి. కాబట్టి అట్లాంటి పనులు మనం చేయడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సో ఇలాంటి ఆలోచనను పెంచే విధంగా అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచే విధంగా మనము పనిష్మెంట్స్ ఇస్తే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి. అంటే పనిష్మెంట్ ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ ఇస్తే దాన్ని మనం పాజిటివ్ పనిష్మెంట్ అని అనుకుందాం. అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ కేటగరైజేషన్, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము. తర్వాత ఆలోచనకు సంబంధించిన వర్క్ మనమైతే ఎట్లా ఇస్తున్నామో అలాగే మెమరీకి సంబంధించిన వర్క్ ఎట్లయితే మనం ఇస్తున్నామో దానికి తోడుగా వాడి హృదయానికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా మనం ఇవ్వాలి. ఏ విధంగా మనం హృదయానికి సంబంధించిన పనిష్మెంట్స్ ఇవ్వచ్చు అంటే అతను చేసిన పనికి రిలేటెడ్గా ఏదైనా ఒక వర్క్ని మనం డిజైన్ చేసి పనిష్మెంట్గా మనం ఇవ్వచ్చు. సపోజ్ ఒక అబ్బాయి ఎప్పుడు కూడా టీచర్కి ఎదురు మాట చెప్తున్నాడు, టీచర్ మాట అసలు వినట్లేదు. సో అదే స్టూడెంట్ని అసెంబ్లీలోకి పిలిచి టీచర్ గురించి మాట్లాడమని చెప్తాం. గుడ్ స్టూడెంట్ బిహేవియర్ ఎట్లా ఉండాలో వాడితో చెప్పిస్తాం. అలాగే ఒక స్టూడెంట్ అందరి బ్యాగ్స్లోనూ కూడా వస్తువులన్నీ తీసేసుకుంటున్నాడు అనుకోండి. సో అలాంటి వస్తువులు మనము ఆ హ్యాబిట్ని మానిపించడం చాలా కష్టం అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రబ్లింగ్ హిమ్ ఎక్స్క్యూజ్ మీ అండి, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో భావావేశ రంగానికి సంబంధించి అంటే హృదయానికి సంబంధించిన యాక్టివిటీస్ మనం ఇస్తూ ఒక రిలేషన్ని డెవలప్ చేసే విధంగా, తన తప్పు తను తెలుసుకునే విధంగా, అలాగే మంచి విషయాన్ని మంచిగా తను ఆలోచించే విధంగా మనం ఇవ్వచ్చు అనమాట. అంటే హృదయానికి సంబంధించిన యాక్టివిటీస్ వచ్చి ఇక్కడ ఒక పిల్లలు సాధారణంగా చిన్నపిల్లల్లో మనం గమనిస్తుంటాం, వస్తువుల్ని చెప్పకుండా ఇతరుల అనుమతి లేకుండా తీసుకుంటాం. అదే కనుక అందరి ముందు ఈ అబ్బాయి ఈ వస్తువులు తీసుకున్నాడు అనే పదాన్ని మనం చెప్పబోయి పొరపాటున మనం ఏం చేస్తామంటే హీ ఈజ్ స్టీలింగ్ ద థింగ్స్ అంటాం. మిగతా పిల్లలందరూ వచ్చి ఏం చెప్తారంటే మ్యామ్ దిస్ బాయ్ ఈజ్ స్టీలింగ్ మై థింగ్స్ అని చెప్తారు. ఆ దొంగతనం అనే పదాన్ని మనం అసలు అట్లాంటి నెగిటివ్ టర్మ్స్ అసలు వాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ టర్మ్స్ని మనం వాడకుండా అతనికి ఒక కథ చెప్పాలన్నమాట. చక్కటి కథ చెప్పడము, అదే వాల్మీకి కథ చెప్పడము, ఇట్లా మనకి హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తూ పిల్లవాడిని మనం దారిలో పెట్టుకోవాలి.
సో ఎప్పుడు కూడా నెగటివ్ టర్మ్స్ని ఎంత తక్కువ వాడితే పిల్లలు అంత తొందరగా విషయాన్ని గ్రహించగలుగుతారు. అలాగే యాక్టివిటీ సంబంధించిన పనిష్మెంట్స్ మనం చాలా ఎక్కువ ఇవ్వచ్చు. అంటే సుమారుగా కొన్ని టాపిక్స్ మనం పిల్లలకి చెప్పి ఆ విషయాల్ని వాళ్ళు బాగా నేర్చుకుని ప్రజెంట్ చేసే విధంగా, అంటే వాళ్ళలో భాషా నైపుణ్యాలని డెవలప్ చేసే విధంగా మనము పిల్లలకి యాక్టివిటీ ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అసలు పనిష్మెంట్స్, రీఇన్ఫోర్స్మెంట్ అనే 2 టాపిక్స్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఒక మంచి పని పిల్లవాడు చేస్తున్నప్పుడు ఆ పనిని కంటిన్యూ చేయడం కోసం, ఆ పనిని ఇంకా ఉత్సాహంగా చేయడం కోసం మనం రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తుంటాం. దాన్నే మనం రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్తాం అన్నమాట. అంటే ఒక స్టూడెంట్ కానీ ఒక చైల్డ్ కానీ ఏదైనా మంచి విషయాలు చేస్తున్నప్పుడు, ఒక పని బాగా పర్ఫామ్ చేసినా, లేకపోతే ఇన్ టైం నిద్ర లేచినా, అలాగే ఇన్ టైం హోంవర్క్స్ చేసేసుకున్నా, తన వస్తువులు తనే సర్దుకున్నా, ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ చైల్డ్. మంచి పని చేసినప్పుడు మనం కనుక ప్రోత్సహించకపోతే అతనికి ఆ పని చేసినా ఎవరూ మెచ్చుకోకపోతే చేయాలనే సంకల్పం అనేది తగ్గిపోతుంది, ఆ ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది. కాబట్టి మంచి పని చేసినప్పుడు పిల్లవాడిని మనం ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం రీఇన్ఫోర్స్మెంట్ అంటాము. ఎంకరేజ్ చేయడంతో పాటుగా వీ నీడ్ టు గివ్ సమ్ టైప్ ఆఫ్ రివార్డ్స్ అనమాట. చిన్న బహుమతులు ఇస్తే వాడికి చాలా ఆనందం కలుగుతుంది. అండ్ హీ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. ఒక క్లాస్ రూమ్లో మీరు గమనించండి, టీచర్ చక్కగా చిన్న స్టార్ వేసి సైన్ చేస్తే ఆ రోజు చైల్డ్ ఇంటికి వచ్చి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ హీ ఫీల్ దట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఫర్ హిమ్ అండ్ హీ సెలబ్రేట్స్ ఇట్. సో అట్లాగే ఒకవేళ టీచర్ కనుక కంగ్రాచులేట్ చేస్తే, టీచర్ షేక్ హ్యాండ్ ఇస్తే, టీచర్ అందరితో క్లాప్స్ చేపిస్తే, అలాగే టీచర్ అసెంబ్లీలో పిలిపించి స్టార్ ఆఫ్ ద డే అని అవార్డ్ చేస్తే, ఇవన్నీ కూడా మనం అతనికి ఇచ్చే ప్రోత్సాహకాలు అనమాట. అట్లాగే సమ్టైమ్స్ మనం చిన్న బహుమతులు, పెన్స్ కానీ అవన్నీ కొనిస్తుంటాం. ఇవన్నీ వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని పెంచుతాయి. అట్లాగే సెకండ్ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని మనం సెకండ్ కేటగిరీ చూస్తే, మనము ఆల్రెడీ ఇచ్చిన రీఇన్ఫోర్స్మెంట్ని మనం వెనక్కి తీసేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్కి మనము క్లాస్ మానిటర్షిప్ ఇచ్చామనుకోండి, ఆ క్లాస్ మానిటర్షిప్ని మనము అతని ఆ పొజిషన్ నుంచి మనం తీసేస్తామన్నమాట. సో కాల్ బ్యాక్ సిస్టమ్, పొలిటీషియన్స్కి కాల్ బ్యాక్ సిస్టమ్ కొన్ని కంట్రీస్లో ఉన్న విధంగా, ఒకవేళ క్లాస్ మానిటర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ రోజు మనము ఆ అబ్బాయికి ఉన్న పొజిషన్ తీసేయడం కానీ, లేదంటే కొద్ది కాలం పాటు మనము అతన్ని ఆ విధుల నుంచి తప్పిస్తే ఏంటంటే హీ ఫీల్స్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. తన పొజిషన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం కోసం చాలా కష్టపడి మళ్ళీ తన పర్ఫార్మెన్స్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లాగే ఒక అబ్బాయి, ఒక చైల్డ్ తను ఇష్టపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో, తను ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే కొన్ని అంశాలు ఉంటాయి. లైక్ తనకి ఇష్టమైన వస్తువులు, లైక్ తనకు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కానీ, లేదంటే తను వాడే స్కూల్ బ్యాగ్ కావచ్చు, తను వాడే లంచ్ బాక్స్ కావచ్చు. ఓకే, ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా వాడికి కొంత బాండేజ్ బాగా ఉంటుంది ప్రతి చైల్డ్కి కూడా. ఈ విషయంలో పేరెంట్స్కి ఒక చిన్న క్లూ ఏంటంటే, వాళ్ళకి ఇష్టమైన వస్తువులని వాళ్ళ నుంచి దూరం చేయడం ద్వారా వాళ్ళని కొంచెం అలర్ట్ చేయొచ్చు అనమాట. నీకు ఇట్లాంటి వస్తువులు కావాలంటే నువ్వు నా మాట వినాల్సిందే, లేదంటే నీకు ఈ వస్తువు నేను ఇవ్వను. లైక్ మొబైల్స్తో పిల్లలు చాలా ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం ఇప్పుడున్న కండిషన్స్లో, కరోనా కండిషన్లో మొబైల్స్ని వాళ్ళ నుంచి దూరం చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అండ్ ఆల్టర్నేటివ్గా వాళ్ళకి మనం వేరే ఏదైనా వర్క్ని ఇంట్రెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని ఆ మొబైల్ అడిక్షన్ నుంచి కూడా మనం తప్పించవచ్చు అనమాట. అట్లాగే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఇన్ఫోర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత మనం ఇంపార్టెంట్గా మాట్లాడాల్సింది పాజిటివ్ పనిష్మెంట్స్ అండ్ నెగటివ్ పనిష్మెంట్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నెగటివ్ పనిష్మెంట్స్ అనేవి పిల్లవాడిని మానసికంగాను శారీరకంగాను బాధించేవి. ఈ నెగటివ్ పనిష్మెంట్స్ని మనం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. చాలా దేశాలు ఇలాంటి పనిష్మెంట్స్ని చేస్తే కనుక దే ఆర్ పనిషింగ్ ద పేరెంట్స్ అనమాట. టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ పిల్లల్ని ఏ విధమైన బాధించే పనులు, పిల్లల్ని హర్ట్ చేసే విషయంగా ఎవరు మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయని కంట్రీస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. అండ్ మీరు ఒక సర్వే చూసినట్టయితే కనుక ప్రపంచంలో 90% ఆఫ్ చిల్డ్రన్
ఈ పనిష్మెంట్ గురించి సరిగ్గా సిస్టమాటిక్ రూల్స్ చెయ్యని ప్లేసెస్లో ఉన్నారని ఒక సర్వే చెప్తుంది అనమాట. సో ఇలాంటి తరుణంలో పిల్లలందరూ మనతో ఉండి హ్యాపీగా వాళ్ళు చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయాలన్నా, వాళ్ళకి చక్కటి ఉత్సాహవంతమైన జీవితాన్ని అందించాలన్నా బాల్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పనిష్మెంట్స్ని ఎప్పుడు కూడా బుక్ రివ్యూస్ ద్వారా కానీ, టేబుల్స్ కానీ, లేదంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ చిన్నపిల్లలకైతే, అట్లాగే వర్డ్ గేమ్స్ కానీ, ఛాలెంజెస్ పజిల్స్ ఇవ్వడం కానీ, అట్లాగే వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వడం కానీ, వజ్రాసనం వేయించడము, అట్లాగే వి మేక్ దెమ్ టు డూ మెడిటేషన్ బై ఫోర్స్ మెడిటేషన్ చేసిన వాళ్ళకి నష్టం లేదు. దట్ విల్ బి గివింగ్ గుడ్ రిజల్ట్స్ టు దెమ్. అట్లాగే వజ్రాసనంలో కూర్చోవడానికి మంచి అలవాటు అవుతుంది. అట్లాగే సూర్య నమస్కారాలు చేయించవచ్చు, అట్లాగే గుంజలు తీపించవచ్చు. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ టైమింగ్స్ అవి కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కొంచెం పెద్ద వయసుకు వచ్చిన తర్వాత మనం గమనిస్తే ఇంటర్మీడియట్ స్టూడెంట్ దగ్గర నుంచి ఆఫ్టర్ 10th క్లాస్ దే ఫీల్ దట్ దే ఆర్ అడల్ట్స్. నేను ఇంకా పెద్దవాడిని అయిపోయాను అండ్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. కాలేజెస్లో లెక్చరర్స్ని కానీ, తర్వాత వాళ్ళ అదర్ ఫ్యాకల్టీని కానీ, అదర్ అడ్మిన్ పీపుల్ని కానీ వాళ్ళు అసలు కేర్ చేయరనమాట యాజ్ దేర్ ఏజ్ ఇస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఈ మార్క్స్ రిలేటెడ్ సిస్టమ్ కానీ, స్కోర్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కొన్ని గ్రూప్స్ చూడండి, మీరు కాలేజెస్ గమనిస్తే కనుక యూనివర్సిటీస్లో కూడా ఎవరైనా రాంగ్ బిహేవియర్ చేస్తే హెచ్ఓడికి చాలా భయపడతారు. ఎందుకంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేతిలో మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఆ మార్క్స్ ఎక్కడ తగ్గిస్తారో అని ఆ టీచర్ కంట్రోల్లో ఉంటారు. అండ్ ఈవెన్ యూ కెన్ సీ కొన్ని కాలేజెస్లో వాళ్ళ క్లాస్కి వెళ్ళే లెక్చరర్కి భయపడినట్టుగా, లెక్చరర్కి రెస్పాండ్ అయినట్టుగా ఇంకొక లెక్చరర్కి రెస్పాండ్ కాదు. సో ఇవన్నీ కూడా జనరల్ టెండెన్సీస్ అనమాట. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ కాలేజ్ స్టూడెంట్స్ని డీల్ చేసేటప్పుడు మాత్రం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే కాలేజ్ స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నామో, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అతని సెల్ఫ్ ఇమేజ్ని మాత్రం టచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అతని సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గే విధంగా మనం మాట్లాడితే అతను ఖచ్చితంగా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు. చాలా వైలెంట్ బిహేవియర్ మీరు గమనిస్తారంట. మ్యాక్సిమం ఓవరాల్ మనం గమనిస్తే కనుక, యాజ్ ఏ హోల్ మనం గమనిస్తే కాలేజ్ స్టూడెంట్స్లో అంటే సుమారుగా 15 టీనేజ్ క్రాస్ చేస్తున్న టైంలో, 15-18 ఆ ఏజెస్లో, అంటే నియర్ బై 20 years మనం అనుకుంటే కనుక, ఆ ఏజ్లో దే ఫీల్ దట్ దే ఆర్ ఆల్రెడీ ఈక్వల్ టు అస్. సో శారీరకంగా మనతో సమంగా ఉంటారు దాదాపుగా. వాళ్ళకి ప్రపంచంలో అవగాహన మనకంటే కూడా ఎక్కువ ఉంటుంది చాలా సందర్భాల్లో. సో టెక్నికల్గా కానీ, దట్ ఈస్ లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి దే ఫీల్ దట్ దే ఆర్ వెరీ వెల్ నోన్ దాన్ అస్. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం డీల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మనము విషయాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఎక్కువగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటాం. కొంతమంది లెక్చరర్స్ ఏం చేస్తారంటే దే ట్రై టు బీ వెరీ ఫ్రెండ్లీ టు ద స్టూడెంట్ అనమాట. సో బట్ దేర్ షుడ్ బి ఏ లిమిట్. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా ఒక లెక్చరర్తో ఎలా మాట్లాడాలనేది కూడా మనము ఆ స్టూడెంట్కి ఎప్పటికప్పుడు మనము చెప్పే విధంగానే మనం ఉండాలి. అట్లాగే ఆ స్టూడెంట్ కనుక లిమిట్స్ క్రాస్ చేస్తే కనుక ఇంటికి మనము సాధారణంగా కంప్లైంట్స్ పంపిస్తూ ఉంటాము. అండ్ ఇన్స్టెడ్ ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ మేక్ ద చైల్డ్ టు లిజన్ అండ్ థింక్ అబౌట్ హిజ్ కెరియర్ ఆప్షన్స్ అనమాట. తన కెరియర్లో తను ఎలాంటి ప్లాన్స్ చేసుకోవచ్చు. సపోజ్ వాళ్ళకున్న ఒక చిన్న బలహీనత ఉంటుంది ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్కి. ఇక్కడ నాకు వస్తున్న చాలా క్వశ్చన్స్ ఏంటంటే, ఐ కుడ్ అడ్రస్ మెనీ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, కానీ కాలేజ్ నుంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి అనమాట. అండ్ హౌ టు హ్యాండిల్ ద కాలేజ్ చిల్డ్రన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఒక్క విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ అడల్ట్ హ్యాస్ సమ్ ఆర్ అదర్ మైనస్ పాయింట్. ఆ వ్యక్తికి ఉన్న బలహీనత ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్కి దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్ స్పీకింగ్.
సో అక్కడ మనం పాజిటివ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఐ డోంట్ మీన్ దట్, ఐ నెవర్ మీన్ దట్ యూ హర్ట్ ద చైల్డ్ బై స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. కొంతమంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ స్పీకింగ్లో అతను బలహీనత ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేసి అతన్ని హర్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్. అది అసలు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ అనమాట. సో ఆ అబ్బాయిని మనం కూర్చోబెట్టి, నాన్న యు ఆర్ వెరీ గుడ్ అట్ మెనీ థింగ్స్, యూ నీడ్ టు వర్క్ ఓన్లీ ఆన్ దిస్. ఈ ఒక్క విషయంలో నువ్వు కొంచెం వర్క్ చేస్తే కనుక యూ విల్ బీ సూపర్ అని మనం చెప్పి, సో సీ దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు నేను ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తాను. ట్రీట్ మీ యాజ్ యువర్ వెల్ విషర్. I wish to punish you, but I don't want to punish you in the way I want, but I wish to punish you in the way you need. నీకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అది నేను పనిష్మెంట్కి ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకో. నువ్వు కనుక ఇది ఫాలో అయితే నీకే మంచిది అవుతుంది. నువ్వు ఈ పనిష్మెంట్ నువ్వు కనుక యాక్సెప్ట్ చేసి నువ్వు కనుక ఫుల్ఫిల్ చేస్తే, నేను ఇచ్చిన వర్క్ని ఫుల్ఫిల్ చేస్తే నాకు ఎట్లాంటి బెనిఫిట్ ఉండదు, కానీ బట్ యూ విల్ బీ బెనిఫిటెడ్ ఇన్ ఫ్యూచర్, యూ విల్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ఫ్యూచర్. ఇట్లాంటి డైలాగ్స్ మనం ఉపయోగించుకుని అతను మనం కరెక్ట్ చేయొచ్చు. అట్లాగే కొంతమంది దే కీప్ డ్రీమింగ్ అలాట్ అనమాట. కాలేజ్ పిల్లలు చాలామందికి దే వాంటెడ్ టు బికమ్ హీరోస్ అండ్ హీరోయిన్స్. వాళ్ళకి కొంచెం మూవీ రిలేటెడ్ ఫ్యాంటసీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి పిల్లలు మనం పక్కకు పిలిచి వీ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అబౌట్ ద హిస్టరీస్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి నచ్చిన రంగంలో ఎవరైతే ఉన్నారో, సపోజ్ యూ టేక్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఏదో చెప్తారనమాట, ఐ విష్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సింపుల్గా చెప్పేస్తారు. కెరియర్ గురించి సరైన అవగాహన ఉండదు కాబట్టి అట్లాంటి పిల్లలకి కెరియర్ రిలేటెడ్ టాస్క్ మనము హోంవర్క్గా ఇవ్వాలి, లేదా ఒక ప్రాజెక్ట్ చేయించాలి. ఇట్లాంటి పనులు మనం చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళకు మనం ఖచ్చితంగా ఒక విధమైన ఆలోచన కల్పించి, మనం ఏది చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమిచ్చే పనిష్మెంట్ పిల్లవాడికి మంచి జరగాలి, అట్లాగే ఇరిటేట్ చేయించాలి. సో ఎవరైతే చైల్డ్ బాగా క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నాడో, ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే మిస్బిహేవ్ చేస్తున్నాడో, ఏ స్టూడెంట్ అయితే ఇర్రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నాడో, అదర్వైజ్ ఏ స్టూడెంట్ అయితే గ్యాంగ్స్ని బాగా మెయింటైన్ చేస్తున్నాడో, సో అతన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి అతని మీద ఎక్కువ ఫోకస్ చేసి అతనికి కావాల్సిన ఏదైతే అతని కెరియర్కి అవసరం అవుతుందో అది మనం అర్థం చేసుకుని వీ హ్యావ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ అనమాట. ఆ చైల్డ్ కూడా అదే విధంగా మనలాగా ఆలోచించే విధంగా మనం అతన్ని కౌన్సిల్ చేయగలగాలి. ఇంత చేయాలంటే వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. మరి చిన్న చిన్న వస్తువులు చేయడానికి, ఒక చిన్న బుట్ట అల్లాలంటే కొన్ని గంటలు మనము ఆలోచించాలి. అలాగే ఒక చీర నేయాలంటే, మనం కట్టుకునే బట్టలు ఉన్నాయి కదా, కొన్ని బట్టలు నేయాలంటే కొన్ని నెలల కాలం పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే అన్నీ సక్రమంగా ఉంటే కనుక 2-3 నెలలు పడుతుంది. అలాగే ఒక పంట చేతికి రావాలంటే 4-5 నెలలు, దాదాపుగా 6 నెలలు పడుతుంది. మరి జీవితం మొత్తము ఫ్రూట్ఫుల్ కావాలంటే మనము ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాల్సిందే. అండ్ వీ కెనాట్ మెజర్ సచ్ థింగ్స్ ఇన్ మానిటరీ బెనిఫిట్స్. నేను ఈ పిల్లవాడికి మాట్లాడటం వల్ల నాకేం ప్రతిఫలం కలుగుతుందని చాలామంది చూసుకోరు. అండ్ వీ హ్యావ్ టు సాల్యూట్ ఫర్ సచ్ టీచర్స్. సో ఇప్పుడు మనందరం కూడా ఒక స్లోగన్ తీసుకుందాము. పాజిటివ్ పనిష్మెంట్స్ అనేవి మనం తీసుకోవడం ద్వారా పిల్లలకు ఉపయోగపడే పనులు చేయించడము, అవసరమైతే మనం ఇచ్చే పనిష్మెంట్స్ పిల్లల్ని ఇరిటేట్ చేసే విధంగా కూడా ఉండొచ్చు. సో ఏ పిల్లవాడైతే క్లాస్లో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడో అతనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, ఆ క్లాస్ని హ్యాండిల్ చేయమండము, ఆ క్లాస్లో అతన్నే మనము అసిస్టెంట్గా తీసుకోవడం తప్పలేదు. వాళ్ళ క్లాస్లో మనం చేసే పనులన్నిటి కూడా అతని సపోర్ట్ తీసుకోవడము. అట్లాగే అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎవరైతే రోజు రెగ్యులర్గా వస్తున్నాడో అతను వచ్చిన రోజు అదే స్టూడెంట్కి మనం అటెండెన్స్ తీసుకోమని చెప్పడము. ఇట్లాంటి పనులన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు మనకు వస్తాయి. ఐ హోప్ దట్ ఇవాళ మనం మాట్లాడుకున్న ప్రతి విషయము కూడా పేరెంట్స్కి, టీచర్స్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. Sir Rajshekhar sir. Rajshekhar sir, can you please respond? Hello? And thanks a lot for the opportunity.